ఆనాడు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఎక్కడన్నా బనకచెర్ల అనే ప్రస్తావన ఉందా? అందులో బనకచెర్ల అనే ముచ్చట ఉన్నదా మిస్టర్ రేవంత్ రెడ్డి? ఇప్పుడు అది కూడా నేను చదివి మళ్ళీ వినిపిస్తా. రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఇది అపెక్స్ కమిటీ మీటింగ్. నేను మీడియాకు కూడా ఫుల్ ఆ 12 పేజీల లెటర్ కూడా రిలీజ్ చేస్తా, మీరు కూడా చూడండి. అపెక్స్ కౌన్సిల్ మినిట్స్ ఎవరెవరు ఏం మాట్లాడినరు డీటెయిల్డ్గా ఉంది. ఐ విల్ గివ్ ఇట్ టు యూ. అలా ఎక్కడ బనకచెర్ల ముచ్చట కూడా లేదు. ఐ విల్ రీడ్ అవుట్. సెకండ్ పారాగ్రాఫ్ చూడండి. For the existing, ongoing and proposed projects in both the states of Krishna River, more than 1000 TMC of water is required. On the other hand, more than 3000 TMC is going waste into sea every year in Godavari River. Hence, he emphasized that as water is available, it has to be decided how best it can be utilized properly. He stressed the need for developing understanding between the two states by sitting together and amicably settling the issue. సముద్రంలో 3000 టీఎంసీలు కలుస్తున్నాయి. 2 రాష్ట్రాలకు నీళ్ళకి ఇబ్బంది ఉన్నది. 2 రాష్ట్రాలు కూర్చొని ఇద్దరికి ఆమోదయోగ్యంగా ఎలా వాడుకోవాలో మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అన్నాడు. ఇలా బనకచెర్ల ముచ్చట ఉందా? ఆంధ్రప్రదేశ్కు రాసిచ్చిన ముచ్చట ఉందా? ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన మనం రాసిండ్రా? నువ్వు తీసుకపో అని ముచ్చట ఉందా? ఇలా బనకచెర్ల ముచ్చట ఉందా? ఎందుకు చిల్లర మాట్లాడుతావు మిస్టర్ రేవంత్ రెడ్డి? నువ్వు 18 నెలలైంది ముఖ్యమంత్రి అయ్యి. 18 నెలలై ముఖ్యమంత్రి అయినాక కూడా నీ తీరు మారదా? కనీసం ముఖ్యమంత్రిగా బిహేవ్ చేయలేవా నువ్వు? ఇంకా నువ్వు ముఖ్యమంత్రి అనుకుంటున్నట్టు అనిపిస్తలేదు నాకు. అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బురజలుడు, చిల్లర రాజకీయాలు మాట్లాడు, పక్కోని మీద దొక్కుడు, తోసుడు, ఇదేనా ఇక నువ్వు? ఇందులో ఎక్కడన్నా బనకచెర్ల ముచ్చట ఉందా? ఆంధ్రప్రదేశ్కు తీసుకుపోయే ముచ్చట ఉందా? ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన ముచ్చట ఉందా? 2 రాష్ట్రాలకు ఇబ్బంది ఉంది. ఇద్దరికి ఆమోదయోగ్యమైన విధంగా కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అన్నాడు. ఆమోదయోగ్యంగా ఆంధ్రప్రదేశ్ ముందుకు రాలేదు. ఒక్క అడుగు మా హయాంలో ముందుకు పడలేదు. అది బాబు అయినా అది జగన్ అయినా ఇద్దరు కూడా 2 ప్రభుత్వాలతో మాట్లాడే ప్రయత్నం చేసినాం. నదీ మార్గంగా సాగర్ శ్రీశైలం ఆధారంగా నీళ్లు పైకి తేవాలి అనేది మా ప్రతిపాదన ఉండే. చంద్రబాబు ముందుకు రాలేదు, జగన్ ముందుకు రాలేదు, ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఇప్పుడే ఎందుకు పడుతున్నది? ఇప్పుడు ఎందుకు పడుతుందంటే నువ్వు గురుదక్షిణ చెల్లింపులో భాగంగా బాబు గారిని ప్రగతి భవన్కు పిలిచి చీకటి ఒప్పందం చేసుకున్నావు. దాంట్లో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని సతీ సమేతంగా బెజవాడకు తోలినాం. అందుకే ఇప్పుడు కదులుతుంది. అప్పుడు ఎందుకు కదలలేదు అని నేను అడుగుతాను. అది చూడండి, సతీ సమేతంగా బెజవాడలో కలిసి వచ్చిండు. రేవంత్ రెడ్డి గారు దోలిచ్చిండి అని ఒప్పుకొని వచ్చిండి పోయి. ఇది ప్రగతి భవన్ మీటింగ్. దెన్ ఇదే ఎజెండాలో పారాగ్రాఫ్ 5 చదువుతలేడు రేవంత్ రెడ్డి. ఇదే మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లో ఏదైతే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ 2026లో జరిగిందో అందులోనే ఎజెండా నెంబర్ 5లో కేసీఆర్ గారు మాట్లాడింది కూడా స్పష్టంగా ఉంది. అందులో కూడా raised objection over the expert committee constituted by Government of India to address the issues of diversion of water from Godavari to Krishna River between the 2 states without prior consultation of Telangana, and pointed out conflict of interest with respect to some members. He requested for reconstitution of the committee as already requested. ఇందులోనే స్పష్టంగా చెప్పిండ్రు, మా అనుమతి లేకుండా, తెలంగాణ చర్చ లేకుండా, తెలంగాణతో సంప్రదించకుండా ఆంధ్రప్రదేశ్కు గోదావరి నీళ్లు మళ్లించడం పట్ల, ఆ కమిటీలో ఉండే సభ్యుల యొక్క తీరు పట్ల కేసీఆర్ గారు చాలా స్పష్టంగా తన నిరసనను కూడా తెలియజేసిన విషయాన్ని ఇందులో స్పష్టంగా చెప్పారు. ఇది ఇంత క్లియర్గా ఉంటే పిల్లలకి 2016లో బంకచెర్ల రాసి ఇచ్చినట్టు నిన్నటి ప్రజెంటేషన్ పెట్టే ఇది మీరు చూసిండ్రు. నిన్న వాళ్ళు ఏం ప్రజెంటేషన్ పెట్టిండ్రో కూడా ఒకసారి చూడండి. హెడ్డింగు నిన్న కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు కలిసి పెట్టిండ్రు. ఏం రాసిండ్రు పైన? 2016లో గోదావరి పెన్నా నదుల అనుసంధానంపై ప్రతిపాదన. ఏమైనా ఉందా అందులో? అసలు పెన్నా గురించి ఉందా అందులో? ఇది హెడ్డింగ్ ఏం పెట్టిండ్రు? ఇంత పిచ్చి అబద్ధాలా? ఇంత చిల్లర రాజకీయాలా? ఇంత నీచంగా దిగజారాలా మిస్టర్ రేవంత్ రెడ్డి? నువ్వు రాసిన దాంట్లో కింద యాజ్ ఇట్ ఈజ్ నువ్వు తెలుగు అనువాదం చేసినావు. అలా ఎక్కడన్నా పెన్నా అనే పదం ఉందా? ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన పదం ఉందా? ఇలా అసలు విషయాన్ని కొంచెం అండర్లైన్ చేయలేదు చూడండి లాస్ట్కు. ఇది ఏముందా కనబడుతుంది కొద్దిగా అందులో క్లియర్గా అదే పెట్టదు. బస్ సార్ 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 2 రాష్ట్రాల మధ్య అవగాహన భావంతో సమస్యలు చర్చించి పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికారు. దాన్ని అండర్లైన్ చేయలే.
ఎక్కడన్నా ఇందులో పెన్నా అనే పదం ఉందా? పక్కన ఇంగ్లీష్లో ఉంది, ఈ పక్కన తెలుగులో ఉంది. నువ్వు హెడ్డింగ్ ఏం పెట్టినావు? 2016లో గోదావరి పెన్నా నదుల అనుసంధాన ప్రతిపాదన. అంటే ఇంత చిల్లర దివాలా కోరు దిక్కుమాలిన చిచ్చోర రాజకీయం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. పెట్టు, అసెంబ్లీ పెట్టి నీ బట్టలు ఇప్పుతాం, మాట్లాడతాం గట్టిగా. నీళ్ళేందో పాలేందో తేల్పుతాం అసెంబ్లీ సాక్షిగా, రాష్ట్ర ప్రజల సాక్షిగా, శాసనసభ సాక్షిగా. ఎవరు అబద్ధాలు మాట్లాడుతుండో, ఎవరు నిజాలు మాట్లాడతారో మాట్లాడదాం అసెంబ్లీలో. మైక్ కట్ చేయగాడ మైక్ కట్ చేస్తాడు మళ్ళా. సరే, నెక్స్ట్ కెమెరా వాళ్ళ సైడ్ పెట్టాడు. మా మాణిక్యరావు మంచిగా చేస్తుండు, నన్ను చూపిస్తలేరు అసెంబ్లీలో. నేను మాట్లాడుతుంటే నా బొమ్మ కనబడదు, మైక్ కెమెరా తిప్పేస్తాడు. సరే, అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఇది మీరు స్పష్టంగా చూసిండ్రు. కేసీఆర్ గారు ఆనాటి ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో పెన్నా నది ప్రస్తావన కానీ, నీళ్లు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే ముచ్చట కానీ ఎక్కడా అందులో ఒక్క మాట మాత్రం కూడా లేదు. పాయింట్ నెంబర్ 2, కేసీఆర్ గారు 2వ లెటర్ రాశారు. ఇది 2/10/2020 కేసీఆర్ గారు రాసిన లేఖ, 2/10/2020. ఇందులో చాలా స్పష్టంగా ఏం చెప్పిండ్రో కేసీఆర్ గారు కూడా చూడండి ఒకసారి. డియర్ శ్రీ గజేంద్ర షెకావత్ జీ కేంద్ర మంత్రికి రాశారు. ఏమని? యూటిలైజేషన్ ఆఫ్ గోదావరి వాటర్స్ గురించి ఏం రాశారు? ఇన్ దిస్ కాంటెక్స్ట్ it is worth noting that as per 53 years of Central Water Commission gauge records, at the last gauging station on Godavari River, Annexure 8, at least 3,000 TMC of water flows into the Bay of Bengal. After the utilization of both the states of Telangana and Andhra Pradesh, the erstwhile state of Andhra Pradesh itself allocated 65.13 of the Godavari waters to Telangana region. The 3,000 TMC of water flowing into the sea annually can be used as pro rata basis based on the total water requirement for irrigation, industry, drinking water. Telangana will use 1950 TMC water per year. Telangana will use 1950 TMC of water per year in comparison to present allocation of 967 TMC. ఎంత స్పష్టంగా చెప్పిండ్రు? ప్రస్తుతం ఉన్న 968 కాక ఈ 3000లో కూడా మాకు 1950 TMCల నీళ్లు మా హక్కు. అంటే 1950 ప్లస్ 968 అంటే